నమస్తే అండి. మై నేమ్ ఇస్ వెంకటేష్. ఐఎమ్ వైటమిన్స్ ట్రైనర్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆటిజం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు వాట్ ఈజ్ ఆటిజం? ఆటిజం అనేది న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్. ఈ డిజార్డర్ ఉన్న పిల్లలు ప్రాపర్గా ఒకరితో కమ్యూనికేట్ చేయలేరు. మనం చెప్పిన విషయాలు వాళ్ళకి అర్థం కావు. సో మాట్లాడే విధానాన్ని తక్కువగా ఉంటుంది ఆ పిల్లలకి. ఈ ఆటిజం 2 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు మాట్లాడడంలో కానీ పలకడంలో కానీ ఎప్పుడైతే మనం ఈ ప్రాబ్లమ్ని మనం ఆటిజంగా మనం గమనించగలుగుతాం. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఉన్న పిల్లలు పలకడం కానీ మాట్లాడడం కానీ చిన్న చిన్న పదాలు ఉచ్చారణ చేయడం కానీ జనరల్గా చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ మాట్లాడడం ఉచ్చారణ చేయడం ఏదైతే 2 లేదా 3 సంవత్సరాలు ఒక్కొక్క పదం మాట్లాడలేకుండా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆటిజం లక్షణంగా మనం పరిగణించవచ్చు. ఆటిజం ఉన్న పిల్లలు విజువల్ లెర్నర్గా ఎక్కువగా ఉంటారు. అంటే చూసిన దాన్ని ప్రతిదీ నేర్చుకునే తత్వాన్ని పిల్లలు ఎక్కువగా ఉంటుంది. ఈ WHO రీసెర్చ్ ప్రకారం ఆటిజం ఉన్న పిల్లలు ప్రతి 100 మందిలో 1 లేదా 2 పిల్లలుగా పరిగణించబడ్డారు. ఆటిజం ఎందుకు వస్తుందో మనం తెలుసుకుందాం. సో యాజ్ అ సైంటిఫిక్గా రీసెర్చ్ ప్రకారం ఏం చెప్పారంటే, సో దీనికి సంబంధించిన పర్టికులర్ ఆధారాలు లేనప్పటికీ కూడా సో ఇది జెనెటికల్గా వచ్చే ఛాన్స్, బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంటల్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆటిజం ఎలా వస్తుందంటే, ఒకటి మదర్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉందో, ఎప్పుడైతే తను స్ట్రెస్గా ఉందో, తర్వాత ఆ టైంలో తను తీసుకున్న ఆహారం కానీ తర్వాత ఏదైనా ఆల్కహాల్ కానీ డ్రగ్స్ సైడ్ ఏదైనా వెళ్ళిందంటే ఈ ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అలాగే పిల్లలు ప్రీమెచ్యూర్గా అంటే నెలలు నిండక ముందే పిల్లలు పుట్టారంటే సో ఈ ఆటిజం వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. అలాగే పుట్టిన పిల్లలకు బ్రెయిన్కి సంబంధించిన ఆక్సిజన్ లెవెల్స్ సరిపడక అందకపోతే కూడా ఈ ఆటిజం అనేది డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా సర్వేస్ ఇవన్నీ కూడా విషయాలు చెప్తున్నాయి మనకు. ఈ ఆటిజం ఉన్న పిల్లలు సోషల్ ఇంటరాక్షన్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లలు ఎవరితో మాట్లాడలేరు కనుక చిన్నప్పటి నుంచే సో ఆ సోషల్ ఎన్విరాన్మెంటల్ కానీ సోషల్ ఇంటరాక్షన్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఏదైనా మనం ప్రాపర్గా వివరించి చెప్పాలంటే ఐ మూమెంట్స్తో లేదంటే గెస్టర్స్తో కానీ క్లియర్గా వాళ్ళకి వినబడేలాగా చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. ఆటిజం ఉన్న పిల్లలకి మనం ఎలా ట్రైన్ చేస్తున్నాం? ఈ ఆటిజం ఉన్న పిల్లలకి విజువల్ లెర్నర్ ద్వారా అంటే విజువల్గా కొన్ని మెమొరీ యాక్టివిటీస్ పిల్లలకి నేర్పిస్తూ సో వాటి నుంచి ఓవర్కమ్ చేసే విధంగా, అలాగే ఈ ఆటిజం అనేది ఒక బ్రెయిన్కి సంబంధించిన న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ కాబట్టి బ్రెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజులు కానీ కొన్ని ప్రాణాయామ కానీ ఈ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ సంబంధించిన బ్రెయిన్ హెల్తీగా ఉండడానికి కావాల్సిన ఒక కాగ్నిటివ్ యాక్టివిటీస్ని పిల్లలందరికీ కూడా నేర్పిస్తున్నాం. దాని ద్వారా పిల్లల్లో ఉన్న ఈ ఆటిజం అనేది కొద్ది వరకు తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.